నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిషరత్న బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తోందండి. వరలక్ష్మి వ్రతం, మరి ఈ వరలక్ష్మి వ్రతం అందరూ చాలా చాలా అద్భుతంగా వైభవంగా చేసుకుంటారు. అయితే ఇప్పుడు వాళ్ళకి తెలిసి వాళ్ళ ఆచారాలని ఫాలో చేసి చేస్తారు, లేకపోతే వాళ్ళకి తెలిసినట్టుగా ఎవ్రీ ఇయర్ ఫాలో చేసేదే చేస్తుంటారు. కానీ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి కొంతమందికి ఆనమాయి ఉండదు. అవును, అలాంటి అభాగ్యం. అయ్యో, అలా ఎప్పుడు అనుకోకుండా ఆనవాయితీ లేకపోవడం నిజంగా నాకు చాలా బాధాకరమే. అది అందుకే భగవత్ పూజకి ఎప్పుడు మనల్ని కటాక్షించమని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం భగవంతుని. అదే అయితే కొన్ని పదాలు యూజ్ చేయడానికి నేను ఇష్టపడను, వాడడానికి. బట్ నిజం, వాస్తవం అదే. ఎందుకంటే సరే, మరి లేనప్పుడు ఏం చెయ్యాలి? ఆనమాయితీ లేదండి మాకు విగ్రహం పెట్టడం కానీ, లేకపోతే కలశం పెట్టడం కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. అసలు పూజే లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. మీలాంటి ఆధ్యాత్మికులు, పట్నాయక్ గారు కూడా అన్నారు, పూజ చేసుకోవడానికి అన్నమైతే ఏంటి, డబ్బులు తీసుకోవడానికి అన్నమైతే ఉంటుందా అని అన్నారు. ఉండదు కదా. అలాగా సరే, ఏం చెయ్యాలి? ఇంకో ప్రత్యామ్నాయం ఏంటి? ధైర్యం చేసి, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే ధైర్యం చేసి ముందుకెళ్ళి అంత ఉండదు కదండి. అవునండి. మమ్మల్ని ఏం చేయమంటారు? అలాగే పద్మని. అయితే మీరు అన్నట్టు కొంతమందికి ఆనవాయితీ ఉండదు, కలసం పెడితే అది కొంచెం ఎత్తి కొడుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఒకటి, ధైర్యం చేసి చేయడం వల్ల అమ్మవారు సాత్వికురాలు. శ్రీ మహాలక్ష్మి అన్ని రూపాల్లో పరమ సాత్విక రూపం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. దండని ఎప్పుడు ఉండదు, ఎత్తి కొట్టడం అనేది అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే పెద్దల మాటల్ని మనం తిరస్కరించి వాళ్ళ మనసు నొప్పించి పూజ చేసినా మనకి ఎంత ఫలం వస్తుంది, మళ్ళీ అక్కడ ఏమన్నా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మామూలుగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా తామర పువ్వులతో పూజించి, కలువ పువ్వులతో పూజించి, 108 రకాల పుష్పాలు తెచ్చి, 108 నామాలతోటి ఒక్కొక్క పుష్పం పెట్టి, 108 కాయిన్స్ తెచ్చి, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టి, అలానే వెండి పూలు తెచ్చి లేదా బంగారు పూలు శక్తి ఉంటే తెచ్చి 108 నామాలకి ఒక్కొక్క పువ్వు పెట్టి, ఇలా 3 సార్లు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అష్టోత్తరం చేసి, ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారు మామూలుగా చదువుకోవచ్చు. ఇప్పుడు ఆనవాయితీ లేదంటే చదువుకోవచ్చు అండి. కలశం పెట్టడం కొంతమందికి ఆనవాయితీ ఉండదు. ఇప్పుడు కొంతమంది అమ్మవారిని తయారు చేస్తారు, ముఖారు విందాన్ని తయారు చేస్తారు. మా చిన్నప్పుడు అయితే మా పుట్టింట్లో లేదు, మామూలుగా కలసమే, మెట్టినింట్లో కూడా కలసమే. అయితే పక్కింట్లో వాళ్ళు చేసేవాళ్ళు, చక్కగా అమ్మవారిని అలంకరించేవాళ్ళు. కళ్ళు, ముక్కు, చెవి ఇవన్నీ పెట్టి ఒక అక్క ఉండేది, అక్క బాగా చేసేది. అసలు ఇంకా అమ్మవారు వచ్చిందా అన్నంత. కొంతమంది చేతుల్లో అలా ఉంటుంది కదా, ఎంత బాగా చేసేది ఆ చీర కట్టడం. ఇప్పుడంటే మనకి రెడీమేడ్ గా వస్తున్నాయి, కానీ ఇది వరకు చేసేవాళ్ళండి. శనగపిండిలో పసుపు కలిపి చక్కగా ముఖారు విందని చేసి కొబ్బరికాయకు పెట్టి, కళ్ళు, ముక్కు, చెవి ఎంత ఇప్పటికీ నాకు కళ్ళ ముందు కదలాడుతుంది అమ్మవారు. అక్కడే కూర్చొని శ్రద్ధగా చూసేదాన్ని. అమ్మ మనం చేసుకున్న ఇలా అంటే మా అమ్మ అనేది, అది మనకి లేదమ్మా, కలసమే మనకి అని చెప్పేసేసి ఆ కలసమే. మెట్టినింట్లోకి వచ్చినప్పుడు ఉంటుందేమో అని ఆశపడ్డాను. ఇక్కడ కూడా అలాంటిది ఏం లేదు. నేను ఒకే బోట్ లో అంటే కలసం ఉందండి. కలసం లేదు, కలసం ఆచారం ఉంది. కాకపోతే అలా అలంకరించి చేసే ఆచారం అయితే లేదు, కలసం ఉంది. మా మెయిన్ కలసమే కదా, అలా చేసినా కూడా కలసం పెట్టుకునే పూజ చేయాలి. అలా అమ్మవారిని అలంకరించిన కలసం పెట్టే పూజ చేయాలన్నమాట. కలసంలోనే వరలక్ష్మి దేవిని ఆవాహన చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి చేస్తారు. అలా చేయలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట. 3 సార్లు శ్రీలక్ష్మి అమ్మవారు అష్టోత్తరం, శ్రీలక్ష్మి అమ్మవారు సహస్రం చదవాలండి. ఆ రోజు చదవగలిగిన వాడు చదివి, వినగలిగే, లేదు చదవలేకపోయినా మనకి ఇప్పుడు అంతా కూడా కలియుగం అంటాం, కానీ అన్నీ కూడా మన కాళ్ళ దగ్గరికి కలిపురుషుడు కలిపగవాడిని తెచ్చి పెట్టేస్తూ ఉన్నాడు. మనకి యూట్యూబ్ ద్వారా ఏది ఎలా వాడుకుంటే అంత క్లీన్గా ఉంటుంది. మనకి మీడియా అనేది రాహు భగవాన్ని సూచిస్తుంది. దాన్ని ఎప్పుడు మనం క్లీన్గా ఉంచితే రాహు భగవాన్ ఇచ్చే మంచి ఎఫెక్ట్స్ మనకు వస్తాయి. దాన్ని డర్టీ చేస్తే చెడు ఎఫెక్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో క్లీన్ ఎలా వాడతాం? భగవంతుడి స్తోత్రాన్ని వినడము, లేదా ప్రవచనాలు వినడము, లేదా అన్నమాచార్య కృతులు వినడము, ఏదో మనిషి పనికొచ్చే విషయాలు వినడం వల్ల క్లీన్గా యూజ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇలా యూజ్ చేసుకుంటే కనుక ఒకవేళ చదవలేని పక్షంలో ఇలా విన్నా కూడా తత్తుల్యమైన ఫలితం నిస్సందేహంగా వస్తుంది పద్మిని. చేసుకోలేని వాళ్ళు ఇలాగైనా చేసుకోవచ్చు. తల్లి నీ పూజ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ ఆర్తి అమ్మవారి దగ్గర వెళ్ళపుచ్చుకుంటే కనుక వచ్చే సంవత్సరానికి అమ్మే చెప్తుంది ఆ పెద్దలకి, చేసుకొనియచ్చు కళ ద్వారానో లేదా ఎవరైనా గురువుల ద్వారానో వాళ్ళంతటా వాళ్ళకే జ్ఞాన ప్రచోదనం అయ్యి చేసుకో అని చెప్పడానికి అవకాశం నిస్సందేహంగా ఉంటుంది. భగవంతుడికి మనం
అంత దగ్గర అయితే ఆయన అంతా లాగేసుకుంటాడు. అయస్కాంతం కదా భగవంతుడు, ఆకర్షించేస్తాడు. మనం ఒకటి చెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే మనం లౌకికంగా చూసుకుంటే ఇవన్నీ భగవంతుడు ఇచ్చిందే కదా పద్మిని. మనం ప్రత్యేకించి ఏం చేస్తాం, కొబ్బరికాయ తెస్తాం, బంగారు కలసం పెట్టినా, వెండి కలసం పెట్టినా, రాగి పెట్టినా, ఏం పెట్టినా భగవంతుడు ఇచ్చిన డబ్బులతోనే కదా మనం చేసేది. ఇక్కడ ఇది ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకొని భగవంతుడిని పూజించడం మన ఏ వ్రతానికైనా ఏ నోమకైనా మొదటి నియమం. ఇది ఎవరైతే చేస్తారో భగవంతుడితో ఎప్పుడు అనుసంధానమై ఉన్నట్టే లెక్కకు వస్తుంది. అయితే 3 పర్యాయాలు అష్టోత్తరం చదువుకోమంటున్నారు, 108 పుష్పాలు చక్కగా అమ్మవారికి సమర్పించమంటున్నారు, అదే కథ కూడా చదువుకోవచ్చు అని అంటున్నారు. అలాగే ఎవరైనా ఇంట్లో కూడా అక్షతలు ఇస్తూ ఉంటారు, అక్షతలు వేసుకోవటం కూడా చేసుకోవచ్చు. అక్షంతలు వేసే ఎప్పుడైనా సరే కథ మనం చేసుకోలేకపోయినా అక్షంతలు వేసుకున్నా, అది తిలకించినా కూడా అంత ఫలితం వస్తుంది, నిస్సందేహంగా వస్తుంది. సత్యనారాయణ స్వామి కథల్లో మనం ఉంటూ ఉంటాం. అవును 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 పద్మిని, అద్భుతం అండి. సో ఈ విధంగా చేయమంటున్నారు. ఒకవేళ ఎవరికైనా ఆడవాళ్ళకి మామూలుగా సహజంగా అడ్డులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అడ్డు వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఈ శుక్రవారం కాకపోతే మరి 4వ శుక్రవారం చేసుకోవచ్చు. అయితే శుక్లపక్షంలో చేసేదే చాలా పవర్ఫుల్ జరుగుతూ ఉంటుంది. మరి కించిత్ బాధ కూడా అనిపిస్తుంది, మరి బహుళ పక్షంలో మరి చేయాల్సి వచ్చిందే అని. ఇప్పుడు మనం ఎస్కేప్ చేయకుండా చేసుకోవడం మనకి ముఖ్యం అనమాట, ఇంపార్టెంట్. శ్రావణ మాసం మొత్తం కూడా శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి కృష్ణపక్షం ఆయనే నీలమేఘశ్యాముడు, కృష్ణపక్షాన్ని ఆయనే సూచిస్తాడు, పౌర్ణమిని ఆయనే సూచిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి నక్షత్రము రోహిణి నక్షత్రం, చంద్ర నక్షత్రం. మనం వెంకటేశ్వర స్వామిగా తీసుకుంటే ఆయన నక్షత్రం శ్రవణ నక్షత్రం. అంటే ఎప్పుడైనా మనం విష్ణు సతిని మనం ఆరాధించేప్పుడు అది పౌర్ణమి గడియలు ఉన్నట్టే లెక్క వస్తుంది ఈ శ్రావణ మాసం మొత్తం కూడా. దానికి కారణం నేను చెప్తున్నాను. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది, రోహిణి నక్షత్రం శ్రీకృష్ణ పరమాత్ముడిది కాబట్టి ఆయన నక్షత్రం ఉన్న మాసం కాబట్టి అమ్మవారు ఈ మాసంలో నవరత్నం చేయండి అని చెప్పి చారుమతికి కలలో కనిపించి చెప్తుంది. కాకపోతే పక్షబలం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఎందుకు చెప్తారంటే మనసు చంచలంగా పరిపరి విధాలా పోకుండా, అరే ఆ బిల్లు కట్టాలి, ఈ బిల్లు కట్టాలి, మనసు కోతి కదా, అది ఉంటుంది, ఇది చేయాలి, ఈరోజు ఇది కొనాలి, అది కొనాలి, ఇక్కడ ఉద్యోగం వస్తున్నాయి, ఇలా గెంతకుండా మనం అమ్మవారి మీద భక్తితో జాలించడానికి పక్షబలం మనకు కావాలి కలియుగంలో. అందుకని చెప్పి పౌర్ణమి ముందు పక్షబలం ఎప్పుడు ఉన్న వాళ్ళకి ఇది ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటుందో ఎప్పుడు చేసినా కూడా సేమ్ ఫలితం, అమావాస్య నాడు చేసినా కూడా అదే ఫలితం ఉంటుంది. అయితే విష్ణుమూర్తి గురించి అన్నారు కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం 23వ తారీఖున వస్తుంది. అవును. విశేషంగా ఈ సంవత్సరం 5 శుక్రవారాలు రాబోతున్నాయి. 5 సంఖ్య బుధుడికి సంబంధించింది, బుధుడు అధిదేవత విష్ణుమూర్తి. అవును, ఇది కూడా సింక్ అయింది కదా. ఎగ్జాక్ట్లీ సింక్ అయింది పద్మిని. 5 చుట్టూ తిరుగుతుంది బుధుడు విష్ణుమూర్తి. పర్ఫెక్ట్. నమస్తే. లోకా సమస్త సుఖినో భవంతు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.